పనులు చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నమ్ముకున్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేసినట్లు తెలిపారు. దాని ఫలితంగానే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించారని ఎమ్మెల్యే వివరించారు. అభివృద్ధిలో నరసింహారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికి మోడల్గా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పష్టం చేశారు. గవర్నమెంట్ భూములు కనుక నర్సాపేట పట్టణంలో దాదాపు 56 లేఅవుట్లు కనీసం ఎల్పీలు డిటిసి పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 2019, 2024లో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచర వర్గం కూడా 260 ఎకరాలు ఉప్పలపాడు దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయటకు తీయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. గవర్నమెంట్ భూమి ఉంటే కనుక తప్పనిసరిగా ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా మరి వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తామో చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు 120 ఎకరాలు స్థలాన్ని వాగు భూమిని పోరంబోకని ఆక్రమించుకొని సెంటు 2 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము. ఎవరైతే దీనికి ఆక్రమణకు